ఇదే విష్ణు పురాణంలో చెప్పబడినటువంటి ఈ విష్ణు సహస్రనామం. ఈ విష్ణు సహస్రనామాల్ని మనకి అనుశాసనిక పర్వం, శాంతి పర్వం దాంట్లో కూడా భీష్ముడి చేత ఆ శ్రీకృష్ణ భగవానుడు వీటిని చెప్పించాడు. కాబట్టి ఆ విష్ణు సహస్రనామం అనేది ఆ విష్ణువు యొక్క ఇది సహస్రనామాలు అంటే అనేకమైనటువంటి నామాల్ని మనం తలుచుకొని అవి మనం వాటి ద్వారా మనం ఆ మహావిష్ణువుని స్తుతిస్తూ దాన్ని పైన అవి స్తుతింపడానికి మాత్రమే ఉపయోగపడేటువంటి పేర్లలాగా అనుకోకుండా వాటి యొక్క అర్థం ఏ అర్థంతో ఆ నామం దానికి వచ్చిందో దాన్ని కూడా మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. మనం 27వ శ్లోకం పూర్తి చేసుకున్నాం. 28వ శ్లోకం నుంచి ఈ ఫలం మొదలవుతుంది. వృషాహి వృషభో విష్ణు వృషపర్వా వృషోదర వర్ధనో వర్ధమానశ్చ వివిక్త శృతిసాగర. వృషాహి అంటే వృషం అంటే ఇంతకు ముందు కూడా వచ్చింది ఈ పదం. దీని యొక్క అర్థం ధర్మం. ధర్మస్వరూపుడై తనలో తనే ప్రకాశించేటటువంటి వాడు ఆ వృషాహి. ప్రకాశించడం అంటే అహము అంటే కూడా చెప్పుకున్నాం, అంటే పగలు అనేది వెలుగు. ఆ వృషాహి ఆ ధర్మమే తానే ప్రకాశించేటటువంటి వాడు అని. తర్వాత ఈ ధర్మం అనే కాదు, వృషం అంటే పుణ్యం అని కూడా అర్థం ఉంది. ద్వాదశాహ అనే ఒక పదం కూడా ఉన్నది. ఇది ఏమిటి? యజ్ఞాల్లో విష్ణువుని ఉద్దేశించి ఇవి చెప్పబడేటటువంటి పదం అన్నమాట. అందువలన దీన్ని వృషాహి అని కూడా అంటారు. వృషభ అంటే వర్షించేవాడు, అంటే ప్రసాదించేవాడు మనకి. అంటే మన యొక్క కోరికల్ని, మన యొక్క భక్తుల యొక్క కోరికల్ని మనకి ప్రసాదించేవాడు వృషభ. తర్వాత విష్ణువు అంటే ఆయన సర్వత్రా వ్యాపించేవాడు. విష్ణువు అన్నదాని ఆ పదానికి అర్థం అదే. విష్ణు విక్రమణాత్ అనేది మహాభారతంలో ఉద్యోగ పర్వంలో చెప్పబడింది అనమాట. అంటే ముల్లోకాలను ఈయన వ్యాపించాడు కాబట్టి ఈయన్ని విష్ణువు అని అన్నారు. వృషపర్వ ధర్మ సోపానాలు ఏర్పరిచిన వాడు. పర్వం అంటే ఏమిటి? మెట్లు. అంటే ఇప్పుడు మనం శాంతి పర్వము, అనుశాసనిక పర్వము, ఇవన్నీ ఏమిటంటే ఈ 18 పర్వాలుగా మనకి మహాభారతంలో చెప్పారు. అందుకని అక్కడ పర్వం అంటే ఏంటంటే సోపానాలు, మన ధర్మ మార్గానికి అంటే మనం వైకుంఠ పదానికి చేరుకోవడానికి మెట్లు అనమాట. అందుకని మొదటి నుంచి అలా పైదాకా అనుశాసనిక పర్వం, తర్వాత స్వర్గారోహణ పర్వం అని